ఈరోజు ఒక ప్రాబ్లమ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇమాజిన్ ఒక రోడ్డు మీద ఒక పెద్ద గుంత ఉంది. రోజు హండ్రెడ్స్ ఆఫ్ వెహికల్స్ దాని మీద వెళ్తున్నాయి. బట్ ఒక కంప్లైంట్ కూడా మున్సిపాలిటీ దాకా చేరట్లేదు. ఒకవేళ చేరినా సరే చాలా లేట్గా అయిపోతుంది. ఈ ప్రాబ్లం కోసమే ఎగ్జాక్ట్గా మనం ఒక మొబైల్ యాపిల్ చేద్దాం. దాంట్లో ఫోన్ సెన్సార్స్ అండ్ ఏఐని యూజ్ చేసుకొని ఎప్పుడైతే ఒక వెహికల్ ఆ గుంత మీదకి వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా అదే లొకేషన్ని ఏఐ డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసి ఒక సిస్టమ్కి రిపోర్ట్ చేస్తుంది. మల్టిపుల్ యూజర్స్ నుంచి సేమ్గా ఎగ్జాక్ట్గా అదే లొకేషన్ నుంచి రిపోర్ట్స్ వస్తే సిస్టమ్ ఆ గుంతని ఐడెంటిఫై చేసి మున్సిపాలిటీకి ఆ డేటా మొత్తాన్ని సెండ్ చేస్తుంది. ఈవెన్ ప్రయారిటీ కూడా జనరేట్ చేస్తుంది. గుంత ఎంత పెద్దదిగా ఉంది, యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఎంత ఉంది అని ఏఐ డిసైడ్ చేస్తుంది. సింపుల్గా కంప్లీట్ చేయడం కాకుండా డేటాతో ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. ఈరోజు ఒక ప్రాబ్లమ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇమాజిన్ ఒక రోడ్డు మీద ఒక పెద్ద గుంత ఉంది. రోజు హండ్రెడ్స్ ఆఫ్ వెహికల్స్ దాని మీద వెళ్తున్నాయి. బట్ ఒక కంప్లైంట్ కూడా మున్సిపాలిటీ దాకా చేరట్లేదు. ఒకవేళ చేరినా సరే చాలా లేట్గా అయిపోతుంది. ఈ ప్రాబ్లం కోసమే ఎగ్జాక్ట్గా మనం ఒక మొబైల్ యాపిల్ చేద్దాం. దాంట్లో ఫోన్ సెన్సార్స్ అండ్ ఏఐని యూజ్ చేసుకొని ఎప్పుడైతే ఒక వెహికల్ ఆ గుంత మీదకి వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా అదే లొకేషన్ని ఏఐ డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసి ఒక సిస్టమ్కి రిపోర్ట్ చేస్తుంది. మల్టిపుల్ యూజర్స్ నుంచి సేమ్గా ఎగ్జాక్ట్గా అదే లొకేషన్ నుంచి రిపోర్ట్స్ వస్తే సిస్టమ్ ఆ గుంతని ఐడెంటిఫై చేసి మున్సిపాలిటీకి ఆ డేటా మొత్తాన్ని సెండ్ చేస్తుంది. ఈవెన్ ప్రయారిటీ కూడా జనరేట్ చేస్తుంది. గుంత ఎంత పెద్దదిగా ఉంది, యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఎంత ఉంది అని ఏఐ డిసైడ్ చేస్తుంది. సింపుల్గా కంప్లీట్ చేయడం కాకుండా డేటాతో ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు.